తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి స్థిరాస్తుల మార్కెట్ విలువ సుమారు 15 నుంచి 100% మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లకు స్థానిక ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పెంచిన స్థిరాస్తుల విలువలు వచ్చే నెల నుంచి అమలయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంపుకు రంగం సిద్ధం. వ్యవసాయ భూముల ధరలు 80 నుంచి 100% పెంపు. ఇంటి స్థలాల మార్కెట్ విలువ 20 నుంచి 50% పెంపు. అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీ వాల్యూ 15 నుంచి 30% పెంపు. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్కెట్ విలువలు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల్ని సవరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర కాలం నుంచి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంపుపై రేవంత్ సర్కార్ అధ్యయనం చేసింది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు ఎంత మేర స్థిరాస్తుల విలువలు పెంచాలన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా ఆమోదం లభించింది. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 4 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ కనీస ధర 3 లక్షల రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇంటి స్థలాల విలువను 20 నుంచి 50%, అపార్ట్మెంట్లో ఫ్లాట్ల ధరల్ని ఆయా ప్రాంతాల్ని బట్టి 15 నుంచి 30% మేర పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000గా ఉంది. కానీ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వసతులు ఉన్న భూముల ధరలు ఎకరం 40 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి కోట్ల రూపాయల వరకు పలుకుతున్నాయి. సాగునీటి సదుపాయం లేని చోట్ల భూముల ధరలు ఎకరం 20 లక్షల నుంచి మొదలు ప్రాంతాన్ని బట్టి 60 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు 75,000 నుంచి 2 లక్షల వరకు మాత్రమే ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ వాల్యూ, బహిరంగ మార్కెట్లో ధరలకు భారీగా వ్యత్యాసం ఉంటూ వస్తోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వం భూముల విలువలు పెంచేందుకు నిర్ణయించింది. అందుకే ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ కనిష్టంగా 3 లక్షల వరకు సవరించే అవకాశం ఉంది. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ వాల్యూను 100% నుంచి 300% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంచడం వల్ల రియల్ ఎస్టేట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పర్సంటేజ్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తే బాగుంటుంది. రియల్ ఎస్టేట్కి ఒక ఉత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది ప్రభుత్వం కూడా డెవలప్ అవడానికి. కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించి భూముల విలువ పెంచినా కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలా అంతర్యం ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూకి లేదా బహిరంగ మార్కెట్ వాల్యూకి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి పెంచినా ఇబ్బంది లేదు. పర్సంటేజ్ తగ్గిస్తే బాగుంటుంది. అల్టిమేట్గా ఇప్పుడు ఫ్లాట్స్కి కానీ, లేఅవుట్స్లో ఫ్లాట్స్కి కానీ జిఎస్టీ మరి పే చేయడం జరుగుతుంది 5%. యాక్చువల్లీ జిఎస్టీ ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరి అంత ఎక్కువగా ఉండటం వలన చాలా కస్టమర్కి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి జిఎస్టీ ఆల్రెడీ పే చేస్తున్నాం కాబట్టి అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నామినల్గా పెడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాను. ప్రస్తుతం అపార్ట్మెంట్స్లో ఎస్ఎఫ్టీ ధర రిజిస్ట్రేషన్ శాఖ బుక్ వాల్యూ ప్రకారం హైదరాబాద్లో సగటున 3,200 రూపాయలుగా ఉంది. దీన్ని 15 నుంచి 30% మించకుండా పెంచాలని సర్కార్ భావిస్తోంది. అంటే చదరపు అడుగు ధర సుమారు 4,800 రూపాయల వరకు కానుంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ వాల్యూను భారీగా సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భూములను మొత్తం 3 కేటగిరీలుగా విభజించారు అధికారులు. అందులో పూర్తిగా వ్యవసాయానికి మాత్రమే ఉపయోగపడే భూములు, ఇళ్ల స్థలాలకు కూడా ఉపయోగపడే భూములు, వ్యవసాయ భూములైనా ఇండ్ల స్థలాలకు ఉపయోగపడేవి అయినా రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉన్న భూములుగా విభజించి ఆ మేరకు మార్కెట్ విలువల్ని పెంచనున్నారు.